విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా క్యాలెండర్ గర్ల్స్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మధుర్ భండార్కర్. ఈ సినిమాలో ఆకాంక్ష పూరి, అవని మోడీ, కైరా దత్, రూహీ సింగ్, శత్రుపా పైనే వంటి వారు నటించడం జరిగింది. 25th సెప్టెంబర్ 2015 రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది. అండ్ తర్వాత మెల్లగా ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. మరి ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మీట్ బ్రోస్ అంజాన్, అమల్ మలిక్. చూసుకుంటే మొత్తానికి ఈ సినిమాలో 5 పాటలున్నాయి. ఆసమ్ మోరా మాహియా, వీ విల్ రాక్ ద వరల్డ్ వంటి సాంగ్స్ అద్భుతమనే చెప్పాలి. మీరు కనుక పాటలు వినకపోతే డెఫినెట్ గా వినేసేయండి. డైరెక్టర్ గారి ప్రకారం అయితే ఈ క్యాలెండర్ గర్ల్స్ స్టోరీ 75% రియాలిటీ అండ్ 25% ఫిక్షన్ అని చెప్పేసి అన్నారు. ఇంతకీ ఇది ఎవరి లైఫ్ మీదైనా బేస్ చేసుకున్నదా అంటే హా అని చెప్పేసి అన్నారు తప్ప మిగతా డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు. మరి సినిమా విషయానికి వస్తే ద ప్లాట్ బిగిన్స్ ఒక ఫోటోగ్రాఫర్ టిమ్మీతో. దట్ ఈస్ టిమ్మీ ఆనంద్. తన ఒక ప్రాసెస్ లో ఉన్నాడు. ఎవరైతే తను సెలెక్ట్ చేసిన 5 అమ్మాయిల్ని షూటింగ్ కి రమ్మని చెప్తాడు ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్. అందులో మయూరి చౌహాన్ ఫ్రమ్ రోహ్తక్, పరోమా ఘోష్ ఫ్రమ్ కోల్కతా, నందితా మెనన్ ఫ్రమ్ హైదరాబాద్, నజ్నీన్ మల్లిక్ ఫ్రమ్ లాహోర్ అండ్ షారన్ పింటూ ఫ్రమ్ గోవా. వీళ్ళందరూ కూడా ముంబై వస్తారు షూటింగ్ కై ఫర్ ద కంట్రీస్ మోస్ట్ ప్రెస్టీజియస్ యాన్యువల్ క్యాలెండర్. ఎక్కడైతే ఇదొక జాయింట్ ఎఫర్ట్ అని చెప్పాలి ఆఫ్ అ బిజినెస్ టైకూన్ కుమార్ కుక్రేజా అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ టిమ్మీ కూడా. ఆ తర్వాత స్టోరీ ఆ 5 అమ్మాయిల యొక్క పర్సనల్ లైఫ్ యొక్క బ్రీఫ్ ఇవ్వడానికి ఉంటుంది. మయూరి ఎవరైతే రోహ్తక్ నుంచి వస్తుందో వాళ్ళ పేరెంట్స్ సూపర్ సపోర్టివ్ ఆ అమ్మాయిని క్యాలెండర్ గర్ల్ చేయడానికి. అండ్ ఇంకా పరోమా ఎవరైతే కోల్కతా నుంచి వచ్చిందో వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ అన్నయ్య గాని ఆమె మోడలింగ్ బిజినెస్ లో ఎంటర్ అవడం వాళ్ళకి అసలు ఇష్టం లేదు. సరే ఇట్లా కాదు అని పరోమా డిసైడ్ అవుతుంది ఇల్లు వదిలి రావాలి ముంబైకి అని. అట్లానే వస్తుంది అండ్ షీ థింక్స్ ఒక రోజు నేను డెఫినెట్ గా వాళ్ళందరినీ ముంబై పిలుస్తాను అండ్ వాళ్ళు నన్ను చూసి చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అని. నందిత హైదరాబాద్ నుంచి తనకి తన పేరెంట్స్ ఇంకా అక్క ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అచీవర్స్ అనే చెప్పాలి. వాళ్ళ మామ్ అండ్ డాడ్ ఒక కంపెనీ సిఇఓస్ అండ్ వాళ్ళ సిస్టర్ శారద రీసెంట్ గా కంపెనీ యొక్క యంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నందిత క్యాలెండర్ గర్ల్ లా మారి ఏదో ఒక రోజు తన లైఫ్ చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. నజ్నీన్ తను లాహోర్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ ఇంజమామ్ తో ఉంటుంది అండ్ షీ థింక్స్ తన లైఫ్ లో తను గొప్పగా ఏం అచీవ్ చేయలేదు అని చెప్పి సో ఈ క్యాలెండర్ గర్ల్ గా మారితే బాలీవుడ్ లోకి ఎంటర్ అవడానికి అదొక ప్లాట్ఫామ్ లా అనుకుంటుంది. హౌవెవర్ తన బాయ్ ఫ్రెండ్ ఇంజమామ్ ఇస్ నాట్ సపోర్టివ్ ఫర్ దిస్. కానీ తను మాత్రం డిసైడ్ అయిపోయింది. అండ్ షారన్ ఏమో గోవా నుంచి. ఒక రోజు తన ఫ్రెండ్ తో బీచ్ లో జాగింగ్ చేస్తుండగా వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది గ్లామర్ వరల్డ్ అసలు ఎంత చెడిపోయింది ఇప్పుడు అని చెప్పేసి. మీరు వెళ్ళకూడదు, నువ్వు గ్లామర్ వరల్డ్ కి వెళ్ళకూడదు అని తను చెప్తుండగా షారన్ మాత్రం అంతగా నమ్మదు. ఇవన్నీ రూమర్సే అనుకుంటది. తను గ్లామర్ వరల్డ్ లోకి ఎంటర్ అయిద్దాం అని చెప్పి డిసైడ్ అవుతుంది. షూటింగ్ కై ఈ 5 అమ్మాయిలు మారిషియస్ కి వెళ్తారు విత్ టిమ్మీ. వాళ్ళందరూ కూడా క్యాలెండర్ లాంచ్ పార్టీలో ఉంటారు where they meet different people from the glamour industry. ఇలా చూసుకుంటే స్టోరీ 3 నెలల తర్వాత పరోమా ఒక బెంగాలీ పూజలో చీఫ్ గెస్ట్ కింద వెళ్తుంది. అక్కడ తను పినాకీ చటర్జీని కలుస్తుంది హూ ఇస్ హర్ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ఫ్రమ్ కోల్కతా. పినాకీ వచ్చి పరోమాతో అంటారు మళ్ళీ మనం రిలేషన్షిప్ లోకి ఎందుకు వెళ్ళకూడదు అని. తిను కూడా సరే అనేస్తుంది. షారన్ అయితే ఒక యాడ్ చేస్తుంది అండ్ షీస్ వెరీ హ్యాపీ. తనైతే అనిరుద్ షారఫ్ ని సెలెక్ట్ చేసుకుంటుంది టు టేక్ కేర్ ఆఫ్ హర్ వర్క్ అండ్ తనకి అసైన్మెంట్స్ ఇప్పించడానికి. నజ్నీన్ కైతే బాలీవుడ్ ఫిల్మ్ లో ఒక ఆఫర్ వస్తుంది ఫ్రమ్ అ వెరీ నోటెడ్ ప్రొడ్యూసర్. ఇంకా మయూరి ఇస్ అట్ హర్ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ అండ్ తన సెక్రటరీ తివారీ నుంచి అడ్వైస్ తీసుకుంటూ ఉంటుంది టు మేక్ అ గుడ్ ఇంప్రెషన్ విత్ ద క్రూ మెంబర్స్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. మయూరి అయితే డైరెక్టర్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ క్రూ మెంబర్స్ ఇంకా మయూరి వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో మూవీని ప్రమోట్ చేస్తూ వస్తారు. నందిత అయితే జోధ్పూర్ లో ఒక సెర్మనీ అటెండ్ అవుతుంది అండ్ ఒక పక్కన నైనాతో చాట్ చేస్తుంది హూస్ అ సోషలిస్ట్ అండ్ తను డిక్లేర్ చేస్తుంది నందిత ఇస్ వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ క్యాలెండర్ గర్ల్స్ అని చెప్పేసి. అప్పుడు నైనా నందితాని
హర్ష్ నగ్రాన్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది, హూస్ అ వెరీ బిగ్ బిజినెస్ టైకూన్ అండ్ ఆల్సో రాయల్ ఫ్యామిలీ ఆఫ్ జోధ్పూర్. నందిత తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తుంది. తను నెక్స్ట్ డే ముంబైకి తన ఫ్లైట్ ఉంది, బట్ హర్ష్ అడ్వైస్ చేస్తారు టు క్యాన్సిల్ హర్ ఫ్లైట్, ఆఫరింగ్ హర్ అ మ్యారేజ్ ప్రపోజల్. నందిత ఇనిషియల్ గా ఏం అనదు గానీ, బట్ హర్ సిస్టర్ అడ్వైజెస్ దట్ షీ షుడ్ గో అహెడ్ ఫర్ దిస్ మ్యారేజ్ అని చెప్పి, దట్ షీల్ బి లివింగ్ వెరీ కంఫర్టబుల్ లైక్ అ క్వీన్. నందిత హర్ష్ వాళ్ళ పేరెంట్స్ ని కలుస్తుంది అండ్ షీ టెల్స్ దట్ తను మోడలింగ్ ని క్విట్ చేస్తుంది అని చెప్పి, అండ్ ఫ్యామిలీ కూడా చాలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు, రిజల్టింగ్ ఇన్ దెమ్ టు గెట్ మ్యారీడ్. వెల్, అంతా బానే ఉండగా లైఫ్ లో ట్విస్ట్స్ అనేవి కామన్ కదా. ఈ 5 అమ్మాయిల లైఫ్ లో ఏం ట్విస్ట్ వచ్చింది తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా క్యాలెండర్ గర్ల్స్.